హలో గాయ్స్, మళ్ళీ వచ్చేసాను. ఈరోజు మనం ట్రై చేయబోతుంది ది ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడ్ అండ్ బాగా సేల్ అయ్యే బీర్ వచ్చి అదే కింగ్ఫిషర్ లగర్ బీర్. ఇది మనకి బీర్లో చౌకగా దొరికే బీర్లో ఇదే ఫస్ట్ అండి. ఎందుకంటే స్టార్టింగ్ రేంజ్ బీర్ ఇది. ఇక్కడ మనకు వచ్చి 190 రూపీస్. అదే మనం తెలంగాణకి వెళ్ళామంటే 140 150 రూపీస్కి మనకి కింగ్ఫిషర్ లగర్ బీర్ వచ్చేసిద్ది. ఎందుకంటే ఇది లైట్ బీర్, దీంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ నాట్ మోర్ దాన్ 5% ఉండిద్ది. సో ఇది చాలా ఫేమస్, బాగా ఫేమస్ పబ్బుల్లో కానీ లేకపోతే పార్టీ డిన్నర్స్కి కానీ అందరు లేడీస్ కూడా ఇదే ఎక్కువ తాగుతారు. ఎందుకంటే దీంట్లో 2 వేరియంట్స్ ఉండిద్ది, ఒకటి స్ట్రాంగ్ ఇంకోటి లైట్. ఇది లైట్ కేటగిరీకి వచ్చింది. సో ఇది కొంచెం మెలోగా ఉండిద్ది, అంత ఎక్కువ హార్ష్గా ఉండదు. స్ట్రాంగ్ అంత స్మెల్ కానీ దాని అంత ఇంపాక్ట్ కానీ ఉండదు. సో ఇది చాలా సెటిల్డ్గా ఉండిద్ది టేస్ట్. కొంచెం స్టార్టింగ్ బీర్స్ తాగాలనుకున్న వాళ్ళు లేకపోతే బీర్ ట్రై చేయాలనుకున్న వాళ్ళందరూ ఫస్ట్ ప్రిఫర్ చేసే బ్రాండ్ అండ్ బీర్ ఇదే మోస్ట్లీ. సో మనకి ఆంధ్రప్రదేశ్లో దేవుడి దయ వల్ల ఇప్పుడిప్పుడే కింగ్ఫిషర్స్ కొంచెం బాగా దొరుకుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా, వైన్ మార్ట్కి వెళ్ళినా, వైన్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి బాగా దొరుకుతున్నాయి. కానీ నాకు అంత కింగ్ఫిషర్ మీద అంత నాకు టేస్ట్ ఇష్టం అని నేను చెప్పలేను. ఎందుకంటే దాంట్లో పెద్ద పేరుంది కానీ దాంట్లో పెద్ద టేస్ట్ ఉండదు. ఇంతకన్నా చాలా మంచి క్వాలిటీ బీర్స్ ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు స్ట్రాంగ్ కేటగిరీ చూసుకోండి, బీరాలో చాలా బాగుంటుంది. ఈవెన్ బూమ్ బూమ్ అంటారు, బీరా బూమ్ అంటారు. వెర్రీ క్వాలిటీ బీర్, అది చాలా మంచి బీరు. హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువ రేటు, మనకి ఇక్కడ చాలా తక్కువ 180 రూపీస్కి దొరుకుతుంది. అదే హైదరాబాద్లో మనకి 240 230 రూపీస్కి దొరికిద్ది. అంత క్వాలిటీ బీర్ అది. దాంతో పోల్చుకుంటే అసలు కింగ్ఫిషర్ నథింగ్ అసలు. సో సోదంతా ఆపేసి మనం ఒకసారి దీని ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒకసారి దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మనకి ఎక్కడుంది, ఓకే ఇటు సైడ్ ఉంది. వాటర్, మాల్టెడ్ బార్లే, రైస్, మేజ్, షుగర్ యాడ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు, అంటే షుగర్ యాడ్ చేశారంటే కొంచెం హార్ష్నెస్ని లేకపోతే చేదును కంట్రోల్ చేయడానికి ప్రాసెస్ అయిపోయిన తర్వాత షుగర్ని యాడ్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. సో అట్లా యాడ్ చేశారంటే కొంచెం చీప్ క్వాలిటీ బీర్సే. దాని తర్వాత ఎథైల్ ఆల్కహాల్ జనరేటెడ్ ప్రాసెస్, ఓకే. హాప్స్, ఈస్ట్ కూడా వాడారు. అదేమి ఇంపోర్టెడ్ హాప్స్ కాదు, ఇంపోర్టెడ్ ఈస్ట్ కాదు. రైస్ వాడారు, ఎందుకంటే ఇది లగర్ బీర్లన్నీ లగర్ కేటగిరీలో వచ్చేయన్నీ రైస్ వాడతారు, కంపల్సరీ రైస్ వాడతారు. సో దానికి టిపికల్ వేరే టేస్ట్ ఉండిద్ది, చాలా ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉండిద్ది. లగర్ బీర్స్ అన్నీ కూడా మేకింగ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉండిద్ది, కొంచెం త్వరగా అయిపోయింది. ఓకే, ఒకసారి గ్లాస్లో పోసుకొని ఇలా ఎప్పుడు తీయకండి, పళ్ళు పోయే ఛాన్సెస్ ఉంది. సో నేను గ్లాస్లో వేసుకొని దీని కలర్ ఇలాగే వేసుకోవాలండి. హార్ష్గా బీర్ ఎప్పుడైనా సరే ఇట్లా హార్ష్గా నొరగ ఎక్కువ వచ్చేటట్టే పోసుకోవాలి. ఎందుకంటే ఇలా పోసుకోవడం వల్ల గ్యాస్ చాలా వరకు పోయిద్ది. దాన్ని కడుపులోకి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కువ తేన్పులు రావు, ఎక్కువ మనకి గ్యాస్ట్రిక్ బాగా బ్లోటింగ్ అనిపించదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్. ఇట్లా నొరగ ఎక్కువ వచ్చిన తర్వాత కూడా మనకు నొరగ ఎంతసేపు ఉంది, ఎక్కువసేపు ఉంటుందంటే మనకి క్వాలిటీ బీర్ అని. తక్కువలో అసలు నొరగ మొత్తం పోతుందంటే ఇది చీప్ క్వాలిటీ, చీప్ ఇంగ్రీడియంట్స్ చేశారు, చీప్ ప్రాసెసింగ్తో చేశారని చెప్పి ఉండిద్ది. సో చూసారు, వేసిన కొద్దిసేపటికే ఎలా కరిగిపోతుందో మనకి ఫోము. సో ఇది చీప్ కేటగిరీ కిందకి వచ్చింది. ఇదే మీరు బీరా బూమ్ వేసారంటే ఆ నొరగ కరగడానికి దాదాపు 3-4 మినిట్స్ పట్టిద్ది. సో ఒకసారి కలర్ చూసుకుంటే చాలా గోల్డెన్ కలర్, కార్బొనేషన్ అంత హైగా ఏం లేదు, నామినల్గా ఉంది. దట్ ఈస్ అ గుడ్ పాయింట్. అండ్ స్మెల్ వచ్చి ఒకసారి స్మెల్ చూస్తాను. స్మెల్ వచ్చి మనకి సిట్రసీగా ఉంది, కొంచెం లైట్ హాప్స్ ఫ్లేవర్స్ నాకు స్మెల్లో బాగా గట్టిగా తెలుస్తుంది. ఏదైతే లగర్ బీడ్స్ రైస్ వాడిన లగర్ బీడ్స్ స్మెల్ ఫ్లేవర్ ఎట్లా ఉండిద్దో క్రిస్ప్గా, అదైతే నాకు కొంచెం ప్రిడామినెంట్గానే తగులుతుంది. సో చూసారా ఫోమ్ ఎంత త్వరగా కరిగిపోయిందో. అసలు ఇంత దాకా వచ్చిన ఫోమ్ వెంటనే అసలు వితిన్ 1 మినిట్ లోపల కరిగిపోయిందంటే చాలా చీప్ కేటగిరీస్తో చేసిన బీర్ ఇది. ఓకే, ఒకసారి టేస్ట్ చూసి చెప్తా. అబ్బా, చాలా చేదుగా ఉంది.
ఆఫ్టర్ ఫీల్ టేస్ట్ అయితే వర్స్ట్గా ఉంది. నోట్లో ఆఫ్టర్ ఫీల్ టేస్ట్ అసలు ఒక గ్రాసీ ఫ్లేవర్ తగులుతుంది నాకు. చాలా చేదుగా ఉంది. ఏ పిచ్చి హాప్స్ వాడారో ఏందో కానీ ప్రాసెస్లో ఇది నాకు స్ట్రాంగ్ బీర్ టేస్ట్ తగులుతుంది నాకు. అసలు వేరే కేటగిరీస్లో స్ట్రాంగ్ బీర్స్ ఉంటాయి కదా, దాని ఫ్లేవర్ తగులుతుంది. చాలా చాలా చేదుగా ఉంది. అబ్బా, స్టార్టింగ్ బీర్లు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది తాగారంటే మాత్రం నాకు వద్దురా బాబు అనేస్తారు. బెటర్ ఎవరైనా స్టార్టింగ్ బీర్స్ ట్రై చేయాలనుకున్న బిగినర్స్ ఎవరైనా బీర్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు హైనెకెన్ తాగండి. బీరాలో చాలా లైట్ బీర్స్ ఉంటాయి, అట్లాంటివి తాగండి. దాని తర్వాత వీట్ బీర్స్ తాగండి. దాని తర్వాత కాల్స్బర్గ్ తాగండి, టూబర్గ్ తాగండి. టూబర్గ్లో లైట్ ఉండేది ప్రీమియం, అది చాలా బాగుంటుంది, అది తాగండి. ఇట్లాంటి కేఎఫ్లు తాగారంటే మాత్రం కేఎఫ్లు, నాకౌట్లు, దాని తర్వాత హేవర్స్ 5000 ఇవన్నీ ఒకటే యూబీ డిస్టిల్లర్స్ నుండి వచ్చింది. మాలియాగాడు ఎక్కడో దేశం దాటేసి వదిలేసుకొని వెళ్ళిపోయినా కూడా వాడి బిజినెస్ ఇక్కడ దందా జరుగుతూనే ఉండిద్ది. సో ఇంతకన్నా చాలా మంచి బీర్స్ దొరుకుతుంది, ఇంతకన్నా చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ బీర్స్ ఉన్నాయి. ఇట్లాంటి పిచ్చి బీర్స్కి మీరు అసలు ఎంకరేజ్ చేయబాకండి. జగన్మామ మన ప్రేమతో ఎట్లాగో చాలా మంచి కంపెనీ బూమ్ అంటే బూమ్ కాదు, సారీ, బీరా కంపెనీని తీసుకొచ్చారు. బీరా కంపెనీస్ వైడ్ వెరైటీస్ మనకు దొరుకుతుంది. బీరా చాలా బాగుండిద్ది, బీరా తాగండి. అది కాకపోతే ఫాస్టర్ తాగండి, చాలా బెటర్ దీని మీద. సో స్టే ట్యూన్ టు నెక్స్ట్ వీడియో. నేను నెక్స్ట్ బీరా వాళ్ళది రైస్ బీర్ టేస్ట్ చేయబోతున్నాను. సో మీరు నా వీడియోస్కి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉండిద్ది. నిన్న చేసిన విస్కీ వీడియో కూడా కొంచెం చూడండి. అండ్ నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ కూడా కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. 500